హాయ్ అండి. ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే కాకరకాయ. ఈ కూర అయితే మాంసం కూరలాగా చాలా టేస్ట్‌గా ఉంటుంది. అలాగే ఈ కర్రీ తినడం వల్ల మనకి ఆరోగ్యానికైతే చాలా మంచిది. కాకరకాయలను క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర, ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టమాటా ముక్కలను అయితే అందులో వేసుకొని బాగా మగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలనైతే అందులో వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఒక స్పూన్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మూత తీసుకున్న తర్వాత ఈ విధంగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని